పీఆర్పీ వైద్యం గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. దీని గురించి వివాదం నడుస్తుంది. కొంతమంది వైద్యులు 4th స్టేజ్లో ఇంజెక్షన్ వేస్తున్నారు అంటే అది అనవసరము, డబ్బులు అనేది దండగా చేసుకోవడమే అని చెప్పేసి చెప్తుంటున్నారు. సో అసలు పీఆర్పీ వైద్యం అనేది పనిచేస్తుందా? ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఒకవేళ ఉంటే ఏ స్టేజ్ వరకు వేసుకోవచ్చు? దీని గురించి చెప్పండి. పీఆర్పీ అనేది మెడిసిన్లో చాలా రోజుల నుంచి యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే స్పెషల్లీ హెయిర్ ఫాల్ కొరకు, హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేయడానికి చేస్తారు. స్కిన్ కండిషన్స్కు స్పెషల్లీ కాస్మెటిక్ సర్జరీలో చాలా యూజ్ చేస్తారు. రీసెంట్లీ ఎలా అంటే ఆస్టియోఆర్థరైటిస్ కూడా కొంతవరకు పనిచేస్తుంది అని నిరూపించబడింది. కానీ ఇది ఇనిషియల్ స్టేజెస్లే. ఎందుకంటే ఆర్థరైటిస్ స్టేజ్కి పీఆర్పీ పనిచేయదు. కానీ ఎప్పుడైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది, ఇనీషియల్ స్టేజెస్లో అంటే స్టేజ్ 1, 2లో వేరే ప్రాబ్లమ్స్ లేవి, కార్టిలేజ్ కానీ లిగమెంట్ ప్రాబ్లం లేని వాళ్ళకు ఈ పీఆర్పీ కొంతవరకు పనిచేస్తుంది. కానీ ఈ పీఆర్పీ ఎలా అంటే 10 మందికి ఇచ్చామనుకోండి, 10 మంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. సో ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ ఉండవు. మీరు అన్నట్టు పీఆర్పీ చాలా హైప్ అవుతుంది ఈరోజు రేపల్లో. ప్రాబబుల్లీ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవాల్యుయేషన్ లేకుండానే పీఆర్పీ వేరియస్ స్పెషాలిటీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది ప్రాబబుల్లీ నాట్ వెరీ అప్రాప్రియేట్. స్టేజ్ 3లో 4లో ఇవ్వడం అనేది ఇర్రిలవెంట్, ఇవ్వకూడదు. ఎందుకంటే స్టేజ్ 4 వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఓసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. సో స్టేజ్ 4లో నో పీఆర్పీ, స్టేజ్ 3లో నో పీఆర్పీ. మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తుంది? మళ్ళీ ఇలాంటి వైద్యం చేసే వాళ్ళని హౌ టు స్టాప్ ఎలా? అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఇది మెడికల్ రెగ్యులేషన్ అని ఉన్నాయి, కానీ వాటి ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేరో, ఎవరైతే ఫాలో అవుతలేరో వాళ్ళకి ఎలా అంటే ది పినలైజేషన్ ఈజ్ నాట్ గ్రేట్. అంటే పీపుల్ కెన్ ఎస్కేప్ వెరీ ఈజీలీ వితౌట్ బీయింగ్ పినలైజ్డ్. పేషెంట్స్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఎప్పుడైతే అంటే యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో ఎలా ఉంటుంది, ప్రతి పేషెంట్కు చాలా అవేర్ ఉంటుంది. అంటే ప్రాబ్లం గురించి తెలుసుకుంటారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అడిగి చెప్తారు, ఓకే పీఆర్పీ ఇంజెక్షన్స్, డాక్టర్ గారు మీరు ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎంతమందిని ట్రీట్ చేశారు, మీ రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పబ్లిక్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ మెడిసిన్లో పబ్లికేషన్ ఇన్ ఏ ఇండెక్స్ జర్నల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటిది లేదు దీనికి. సో పేషెంట్ నాలెడ్జ్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్స్ అడగాలనుకోండి, అప్పుడు రైట్ ట్రీట్మెంట్, ఎనీ ట్రీట్మెంట్, రైట్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు వీలవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.